కటవ అయితే ఆగమాగంగా అయిపోయింది ఫ్రెండ్స్. కటవంతా చూడండి, వర్షాలు పడి చాలా కటవంతా బలసకపోయింది. అదంతా ఎప్పుడు కొట్టియాలో ఏం చేయాలో అర్థం కాలేదు. పని అయితే ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే గేట్ వాళ్ళు తిప్పుతున్నా పైకి. పూర్తిగా తిప్పేసానా? పైకి అయితే గేట్ వాళ్ళు ఆన్ చేసిన ఫ్రెండ్స్. ఈ గేట్ వాళ్ళు అయితే కిందికి పైదే పూర్తిగా తిప్పేసిన. ఇంటికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంట్లో అయితే పిల్లలు బోకులన్నీ దించేస్తున్నారు, వంట రూములు అన్నీ. ఎలా దమ్ముతున్నారో ఎలా పెడుతున్నారో ఏమో తెలీదు. ఇంటికి పోవాలా. ఈ పండగ ఒకటి, ఈ పనులు ఒకటి. పండగ అప్పుడే వ్యవసాయం పనులు కూడా ఎక్కువ వచ్చేస్తాయి. అవి చేయాలంటే కష్టం అయిపోతుంది, రెండు కలిపి చేసుకోవాలా. ఇది కొంచెం ఆలస్యం చేస్తే ఇదంతా గలీజ్ అయిపోతుంది, ఇది రాదు. పండగ పని ఒకటి, ఇంట్లో ఇనుములు ఒకటి, పిల్లలు ఒకటి. బవికి అయితే రాత్రి నుంచి ఒకటే జ్వరం కానీ ఫ్రెండ్స్, మూసిన కానీ తెరచకుండా. రాత్రి అయితే 10 గంటల రాత్రి అప్పుడు ఆటో తీసుకొని హాస్పిటల్కి పోయేసి వచ్చినారు. మా ఆయన బవి వాళ్ళ అమ్మాయి. చిట్టు తల్లికి బాగా జ్వరం వేస్తుంది. పండగ పూట ఏందో అర్థమే గల ఫ్రెండ్స్. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. ఇంటికైతే పోతున్నాము. ఇంకా 2 గైలు ఉన్నాయి ఫ్రెండ్స్. నిన్న ఈరోజు పొద్దున 6 గంటలకు వచ్చి 1:30, 1 గంట వరకు వచ్చి కానీ 2 గైలు కోసుకున్నాము. కూలోళ్ళు వచ్చింటే ఈరోజు ఆ 2 గైలు కూడా సుమారుగా లోపడుతుంది ఫ్రెండ్స్. కూలోళ్ళు రాలేదు మాకే కాబట్టి అయిపోవాలా ఫ్రెండ్స్. ఏం చేద్దాం, చేయాలి కదా. సద్దన్నం తిన్నాల నుంచి అసలు నీళ్ళు కూడా తాగాల. నీళ్ళు కూడా తాగకుండా కోచా కూడా ఆ టైం అయింది, ఆడికి అయిపోసుకొని పోవాలి ఈ కయ్యన్నాన్ని. లేకపోతే అసలు అయిపోయేదే కాదు. చెయ్యి కూడా అట్లా అసలు ఎత్తనేయడం వల్ల ఎన్నిసార్లు కోసినా కూడా అంత తర్వాత అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇది కొచ్చనే ఉండాలి చూడండి. అంటికాయలు అయితే అది ఆ విధంగా మాగి అన్నీ కొట్టగా రేట్లు లేవని చూడండి. ఇలా మాగి ఎన్ని కాయలు ఆ విధంగా అన్నీ మాగేది అట్టి చిలకలు ఏవి తినేది పోతున్నాయి చూడండి. అమృతపాణి ఎంటికాయలు ఎన్ని గొల్లలు ఫ్రెండ్స్. ఆ మాదిరి ఇప్పుడు ఈ చెట్టు అంతా నరికేయాలి. ఇంకా నరకాలంటే చెయ్యి అంతా లాగేస్తుంది. ఎన్ని గొల్లలు నరికేసినామో అట్లా ఆ విధంగా. అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. అన్నీ కొన్ని కొట్టినారు, కొన్ని అన్నీ మాగి కొట్టక రాలిపోయినాయి. ఇంక ఆడన్నా ఒక గొల్ల ఉండదు. కాయలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి, ఏం లేవు. మళ్ళీ 3వ పిల్ల అయితే పెట్టున్నాము. ఈ కాయలు ఇంటికి ఎత్తుకుపోవాలని ఎట్టెత్తుకోవాలా? ఏమన్నా దాంట్లో వేచ్చపా జిప్పులు తింటారు. మళ్ళీ 4 రోజులు ఆడ చేను కాడ పరం చెట్లు పని చేసిన దాకా రాం కదా. జామ చెట్లు అయితే వద్దంటే పడుతున్నాయి ఈ చేలు సఫాయిగా చూడండి ఫ్రెండ్స్. పిందిళ్ళు కాయలు ఎప్పుడు ఉన్నాయి జాంకాయలు. ఇప్పుడే జలుబు చేసి జ్వరాలు కానీ ఈ జాంకాయలు తింటే ఇంకేమి లేదు అసలు. కనుక తగలను కూడా తగల, చెట్టు కింద రాలిపోయి ఎట్టే పోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి చేలో ఉండాము. ఈ కాయ అయితే కోసినాం ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి. ఇప్పుడే తిన్నాము. ఎంత గలీజ్ ఉన్నదంటే అంత గలీజ్ ఉన్నది. 15 రోజులకు ఒకసారి ఈ మాదిరి కోలేచ్చా ఉంటేనే ఫ్రెండ్స్, లేకపోతే అస్సలు ఏమి ఆగమాగం అయిపోతుంది. అడవిలాగా పాములు ఉంటాయి, అసలు తెల్లాడేట్టుగానే లేదు. చూడండి పిల్లలు అయితే బాగున్నాయని మేము వదిలిపెట్టలేక వేస్తున్నాం ఫ్రెండ్స్. 7 ఉసిరికాయలు అయితే మన చెట్టు ఉసిరికాయలు కాసింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఉసిరికాయ చెట్లు అయితే 7, 8 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ చూడండి ఎంత బాగున్నాయో, కొమ్మకు ఉసిరికాయలు. ఇంకా కొంచెం ముద్రాలేమో ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆ కొమ్మకైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఆ కొమ్మకైతే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ పూట వచ్చిన వీడియో. జనకాడ అయితే పని ఒకటే పని కానీ మాకు పని అయితే తీరలా ఫ్రెండ్స్. చూడండి బాగా కాసినాయి, రెమ్మకు కాసేసినాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు. టేస్ట్ కూడా బాగున్నాయి. నేనైతే ఒక్కాయ ఆల్రెడీ తింటున్నాను. బాగా కమ్మగా ఉన్నాయి తింటా ఉంటే. ఉగురు అయితే లేవు, ఇంకా కొంచెం ముదరాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముదిరితే ఇంకొంచెం పెద్ద అవుతాయి. ఈ కయ్య అయితే పొద్దున వచ్చినాము. ఈ కయ్య అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. ఒక్క కయ్య అయిపోయింది. కూలోళ్ళు వచ్చింటే ఈ పాటికి 3 గైలు అయిపోయిండు. కూలోళ్ళు అయితే రాలే ఫ్రెండ్స్. వచ్చామన్నారు కానీ రాలేదు.
నిన్న అట్టే మోసం చేసినారు, ఈరోజు అట్టే మోసం చేసినారు. వచ్చామలేని పొద్దున్నే వచ్చేసినాం మేము కూడా రాపుదరా, కానీ వాళ్ళు రాలా ఫ్రెండ్స్. వచ్చామంటారు, సాయంకాలం వచ్చాములే అంటారు, పొద్దున్నే అయితే రాలేమంటారు. ఇంకా నిన్న ముక్కాలు కై కోసినాం కదా, ఆ కై అయితే ఇంకా ఉన్నది. ఈ కై అయితే పొద్దు నుంచి కంప్లీట్ చేసినాము. 11:30 టైం ఇప్పుడు. ఎంత ఆగమాగంగా ఉన్నది తెలిసి వాన వచ్చి మాకు బాగా ఇది చేసినాయి. 1 2 3 4 5 6 7 10 బేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కైలో. ఈ కైలో 10 బేర్లు ఉన్నాయి ఇంకా కోసేటివి. ఈ కైలో అయిపోతున్నాయి, పైన అయితే ఇంకా 2 కైలు ఉన్నాయి. ఎప్పుడు అయిపోతుందో ఏమో, జీవితంతకాలం చేస్తా ఉన్నాయి కూడా, ఒకటి అయిపోతాడు ఒకటి అయిపోతాడు ఒకటి పని ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఈ విధంగా కోసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ కోసి కోలేసేయాలి. ఇప్పటికి అయిపోయింది ఫ్రెండ్స్. ఆ 10 వేలు కూడా కోసేసినాము. పొద్దున్న వచ్చినాము, పొద్దున 6 గంటలకు వచ్చినాము. మంచుకి చలికి గడగడ వణుకుతా నీళ్ళు అయితే తాగాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా టైం అయితే 1:15 అయింది. ఇప్పటికి అయిపోయింది. ఇది మా కష్టం ఫ్రెండ్స్. చూడండి, వ్యవసాయం అంటే ఎంత కష్టం చేయాలనో తెలియదు. రాత్రి పగులు చేసి అసలైతే ఈరోజు కనీసం 100-150 చెట్లు కాయలట్టి మాగి రాలిపోయిన చెట్లు అయితే నరికేసినాం ఫ్రెండ్స్. చెయ్యి అంత అయితే లాగేస్తుండే ఆ చెట్లని నరికి అవి కొట్లా పాడుకోవట్లేదు, మాగి రాలిపోయినాయి. రేట్లు లేవని చాలా నష్టం ఫ్రెండ్స్ మాకు. కనీసం 1 లక్ష రూపాయలు కూడా తెగల కాయలు. నష్టం అంటే నష్టమే, ఏం చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైనా డైరెక్ట్గా ఇంటికి పోయేదానికి అయితే లేదు. ఇంకా పోయి గేదెలకు ఎన్నోళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒక మోపు ఏమైనా గడ్డి అన్న సప్పన్న ఏదో ఒకటి కోసుకొని ఇంటికి పోయేదానికి 2:30 అట్ట అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మరి మా వీడియో నాగధర ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.